సో కెమికల్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రియాక్షన్ టువర్డ్స్ హైడ్రోజన్. సో హైడ్రోజన్తో ఆల్కలీ మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఆల్కలీ మెటల్స్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ హైడ్రేట్స్. సో ఎందుకు రియాక్ట్ అవుతాయి? ఏం కాంపౌండ్ ఫామ్ చేస్తుంది? హైడ్రేట్స్ అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది అండర్ 673 కెల్విన్ టెంపరేచర్. ఇన్ కేస్ ఆఫ్ లిథియం 1073 కెల్విన్ టెంపరేచర్ ఈజ్ రిక్వైర్డ్. సో లిథియం అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి లిథియం హైడ్రేట్ అనేది ఫామ్ చేయాలి అంటే దానికి ఎక్కువ టెంపరేచర్ రిక్వైర్డ్. ఎందుకంటే అది ఈజీగా బాండ్ బ్రేక్ అవ్వదు కదా, ఈజీగా అది ఎలక్ట్రాన్ బయటకు వెళ్ళిపోయి ఇంకో దాంతో కంబైన్ అవ్వలేదు. కాబట్టి దానికి ఎక్కువ టెంపరేచర్ కావాలి, 1073 కెల్విన్ టెంపరేచర్ వరకు కావాలి. మిగతా ఎలిమెంట్స్ ఏంటి? సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అండర్ 673 కెల్విన్ టెంపరేచర్ దగ్గర అది హైడ్రేట్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఈ ఎలిమెంట్స్ మనకి ఎప్పుడైతే హైడ్రోజన్తో రియాక్షన్ జరుపుతాయో అప్పుడు మనకి MH టైప్ ఆఫ్ హైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. M అంటే ఏంటి? ఇక్కడ 1A గ్రూప్ ఎలిమెంట్స్, వాటిని మనం మెటల్ హైడ్రేట్స్ అని కూడా అంటాం. ఎప్పుడైతే హైడ్రోజన్తో రియాక్ట్ అవుతాయో సో వాటిని మనం మెటల్ హైడ్రేట్స్ అని కూడా అంటాం. సో ఈ M అంటే ఏంటి? 1A గ్రూప్ ఎలిమెంట్స్, మనందరికీ తెలిసిందే కదా. ఓకే, సో ఇప్పుడు ఎలా ఫామ్ చేస్తుందో మనం తెలుసుకుందాం. ఈ MH టైప్ ఆఫ్ హైడ్రేట్స్ని ఎలా ఫామ్ చేస్తుందో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను సోడియం తీసుకుంటున్నా, 2 moles ఆఫ్ సోడియం తీసుకుంటున్నా. ఈ సోడియం అనేది మనకి 1 ఎలక్ట్రాన్ లూజ్ అయిపోతుంది కదా, ఎందుకంటే అది నియాన్ కాన్ఫిగరేషన్కి వస్తుంది, విచ్ విల్ బి స్టేబుల్ ఇన్ నేచర్లో ఉంటుంది. అది 1 ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడానికి ఇష్టపడుతుంది. 1A గ్రూప్ ఏ ఎలిమెంట్స్ అయినా సరే 1 ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే అది నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి రీచ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? 2Na ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, 2 moles తీసుకున్నాం కాబట్టి. అలాగే హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడానికి ఇష్టపడుతుంది. హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడానికి ఇష్టపడుతుంది. ఎందుకు? అది హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రీచ్ అవుతుంది కాబట్టి. హీలియం అనేది ఏంటి? ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ విచ్ ఇస్ స్టేబుల్, కాబట్టి అది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఏం ఫామ్ అయింది? 2Na ప్లస్ అండ్ 2H-. ఈ రెండు కలిసి మనకి 2NaH అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? సోడియం హైడ్రేట్ ఏం ఫామ్లో ఉంది? MH. M అంటే ఏంటి? ఇక్కడ ఆల్కలీ. సోడియం అనేది ఆల్కలీ మెటలే కదా. MH టైప్ ఆఫ్ హైడ్రేట్స్ అనేవి ఫామ్ అయింది. అయితే ఆల్కలీ మెటల్ హైడ్రేట్స్ని మనం అయానిక్ సాలిడ్స్ అని కూడా అంటాం. ఎందుకంటాం? సో చూడండి, ఒక ప్లస్ ఒక మైనస్ ఎప్పుడైతే కంబైన్ అయ్యి మనకు ఒక బాండ్ ఫామ్ చేస్తున్నాయో సో వాటిని మనం అయానిక్ బాండ్ అని అంటాం. ఎప్పుడైతే అలా బాండ్ ఫామ్ చేస్తుందో వాటిని మనం అయానిక్ బాండ్ అని అంటాం. సో ఈ అయానిక్ బాండింగ్కి మనకి హై మెల్టింగ్ పాయింట్ అని ఉంటుంది. సో ఈ మెటల్ హైడ్రేట్స్ అనే వాటికి హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రియాక్షన్ 2M + H2 gives rise to 2MH. సో అంటే ఇందులో ఏం లేదు. సో ఎలా ఫామ్ అయిందో అర్థమైంది కదా మీకు. ఇది ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడానికి ఇష్టపడుతుంది, ఇది ఒక హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవ్వడానికి ఇష్టపడుతుంది. సో ప్లస్ మైనస్ కలిసి ఒక బాండ్ ఫామ్ చేస్తే ఆ బాండ్ని మనకి అయానిక్ బాండ్ అని అంటాం. సో అందుకే వీటిని అయానిక్ సాలిడ్స్ అని అంటాం. అంతే, అయిపోయింది. మనకి ఇన్ కేస్ లిథియం అయితే ఎక్కువ టెంపరేచర్ కావాలి, 1073 కెల్విన్ టెంపరేచర్ కావాలి. అదర్ ఆల్కలీ మెటల్స్ అయితే 673 కెల్విన్ టెంపరేచర్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ నేచర్. సో రెడ్యూసింగ్ నేచర్ అంటే ఏం లేదు, which undergo oxidation called as reducing agent. which undergo oxidation అంటే నేను లాస్ట్ వీడియోలో మీకు ఇప్పుడు చార్జ్ పెరిగితే O2 - 2 ఉంది గైస్, O2 -1 చెప్పా కదా, O2 -1 ఉంది. O2 -1 అనేది O2 -2 కింద కన్వర్ట్ అయిందంటే డిక్రీజ్ ఇన్ ఛార్జ్ ఉంటే దానిని మనం రిడక్షన్ అంటాం. ఇంక్రీజ్ ఇన్ ఛార్జ్ ఉంటే దానిని మనం ఆక్సిడేషన్ అంటాం. సో ఇక్కడేంటి? ఇది ఒక కేసు, ఓకేనా? ఆక్సిడేషన్ రిడక్షన్ చెప్పడానికి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ we say as ఆక్సిడేషన్. సో ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతే దానిని మనం ఆక్సిడేషన్ అంటాం, ఓకేనా? ఇక్కడ దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఛార్జ్ పెరిగిందనుకోండి దానిని ఆక్సిడేషన్ అంటాం. ఛార్జ్ తగ్గిందనుకోండి దానిని మనం రిడక్షన్ అంటాం. అలాగే ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందనుకోండి దానిని మనం ఆక్సిడేషన్ అంటాం, ఓకేనా? డోంట్ కన్ఫ్యూజ్.
ఏదైతే ఆక్సిడేషన్కి ఇన్వాల్వ్ అవుతుందో, ఏదైతే ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుందో దానిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాం. ఓకేనా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. ఏదైతే ఎలక్ట్రాన్లు లాస్ అవుతుందో దానిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను లిథియం తీసుకున్నా. లిథియం అటామిక్ నెంబర్ 3, అది ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతే మనకి హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది దానికి, రైట్. Li++1 ఎలక్ట్రాన్ లూజ్ అయితే దానికి హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది, విచ్ ఇస్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాబట్టి. అయితే లాస్ అయింది ఒక ఎలక్ట్రాన్ అంటే ఏంటిది? ఆక్సిడేషన్. ఏదైతే లాస్ అయిందో దానిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అని అన్నాం. సో ఏది లాస్ అయింది? ఈ లిథియం అనే యాటమ్ మనకి లాస్ అయింది ఎలక్ట్రాన్ని. సో ఇది మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. సో అమాంగ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్లో ఈ రెడ్యూసింగ్ నేచర్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది అని అడుగుతాడు. అర్థమైంది కదా. సో 1A గ్రూప్ ఎలిమెంట్ ప్రతిదీ ఎలక్ట్రాన్ అనేది లూజ్ అవుతుంది. 1A గ్రూప్ ఎలిమెంట్ ప్రతిదీ ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది. ఈ లూజ్ అయ్యే వాటిల్లో లిథియం టు సీజియంలో ఏది బాగా ఈజీగా లూజ్ అవుతుందో దానిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని అంటాం. సో దానికి రెడ్యూసింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉన్నట్టు అని చెప్తాం. ఓకేనా. సో సి వన్స్ అగైన్ ఐ వాజ్ రిపీటింగ్, మనకి 1A గ్రూప్ ఎలిమెంట్లో లిథియం ఉంది. ఇది ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకోండి, దీనికి Li++1 ఎలక్ట్రాన్ లూజ్ అయింది కదా, ఇలా వస్తుంది. ఎందుకు లూజ్ అవుతుంది అసలు ఎలక్ట్రాన్? దానికి లూజ్ అవ్వాల్సిన పని ఏంటి? ఎందుకంటే అది హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లోకి వస్తుంది. హీలియం అనేది ఏంటి? ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇలా స్టేబుల్గా ఉండడం వల్ల ఇది ఇష్టపడుతుంది అనమాట లూజ్ అవ్వడానికి ఎలక్ట్రాన్. సో 1A గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి ఛార్జ్ ఏంటి? ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? Li+, దానికి ఎప్పుడు +1 స్టేట్లోనే ఉంటుంది. అంటే 1 ఎలక్ట్రాన్ లూజ్ అయితే అది స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీరు 2A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నారనుకోండి, అది 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి కానీ మనకి స్టేబుల్ పొజిషన్లోకి రాదు. ఎందుకు? మెగ్నీషియం అనేది అటామిక్ నెంబర్ ఎంత? 12. ఇది నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లోకి రావాలి అంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి, Mg+2. దీనిపైన ఛార్జ్ ఇలా వస్తుంది అనమాట. అయితే ప్రతిదీ లూజ్ అవుతుంది కదా ఎలక్ట్రాన్. ఇప్పుడు మనకు అర్థమైంది అది ఎందుకు ఎలక్ట్రాన్ అసలు లూజ్ అవుతుంది అనేసి. ఇప్పుడు లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం వీటిల్లో ఏది బెస్ట్? దేనికి ఎక్కువ రెడ్యూసింగ్ నేచర్ ఎక్కువ ఉంటుందని అడుగుతున్నాడు. ఏదైతే ఈజీగా ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుందో దానికి రెడ్యూసింగ్ నేచర్ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు ఇది సీజియంకి ఎలక్ట్రాన్ బయట ఉంటుంది, న్యూక్లియస్కి దీనికి అట్రాక్షన్స్ ఉండవు. సో ఇది ఈజీగా ఎలక్ట్రాన్ బయటికి ఇచ్చేస్తుంది కాబట్టి దీనికి రెడ్యూసింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? సో దీనికి రెడ్యూసింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, లిథియంకి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆర్డర్ ఏంటి చెప్పండి? ఆర్డర్ ఎలా వస్తుంది? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. జనరల్గా ఈ ఆర్డర్ వస్తుంది కదా, కానీ ఈ ఆర్డర్ రాదు. ఇది రాంగ్ ఆర్డర్. సో సి ఎందుకు రాంగ్ ఒకటి నేను చెప్తా. మనకి జనరల్గా ఏదైతే న్యూక్లియస్ దగ్గరగా ఉంటుందో అది ఎలక్ట్రాన్ బయటికి ఈజీగా ఇవ్వదు కాబట్టి దానికి రెడ్యూసింగ్ నేచర్ అనేది కొంచెం తక్కువ ఉంటుందని చెప్తాం. అలానే మనం ఆర్డర్ రాసాం. ఏం ఆర్డర్ రాసాం? లిథియం <, సోడియం <, పొటాషియం <, రుబీడియం <, సీజియం ఇలా రాసాం. ఇది రాంగ్. ఎందుకు రాంగో నేను చెప్తాను ఇప్పుడు. సి కరెక్ట్ ఆర్డర్ ఏంటి అంటే లిథియంకి ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత సీజియం, రిమైనింగ్ ఆర్డర్ అంతా సేమ్ అనమాట. సీజియం, రుబీడియం, పొటాషియం, సోడియం. ఎందుకు లిథియం ముందుకు వచ్చేసింది అంటే డ్యూ టు హై నెగిటివ్ వాల్యూ ఆఫ్ E0 వాల్యూ. E0 వాల్యూ అంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. సో ఇది మనం ఫిజికల్ కెమిస్ట్రీ వాటిలో చూస్తాము. బట్ అనదర్ రీజన్ అంటే ఇది E0 వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి లిథియం అనేది ముందుకు వచ్చేసింది. E0 వాల్యూ చాలా నెగిటివ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట లిథియంకి.
సో అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ లిథియం అనేది మనకి సాలిడ్ స్టేట్లో ఉంటుంది. లిథియం అనేది మనకి సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఈ సాలిడ్ని మనం లిక్విడ్గా కన్వర్ట్ చేయాలి. సాలిడ్ని మనం గ్యాస్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే యాటమైజేషన్ అంటాం. యాటమైజేషన్ అని అంటాం. కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్, ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఇందులో మనం యాటమైజేషన్ అని అంటాం. సో ఈ గ్యాసియస్ స్టేట్ యాటమ్ని, దీనికి ఏంటి ఎనర్జీ రిక్వైర్డ్. సో ఇప్పుడు నేను ఈ గ్యాసియస్ స్టేట్ యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేస్తున్నాను. న్యూట్రల్లీ గ్యాసియస్ స్టేట్ యాటమ్ నుంచి మనము ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేస్తున్నాము అంటే దాన్ని ఏమంటాము, అయనైజేషన్ ఎనర్జీ అంటాము. నేను ఫస్ట్ క్లాస్లోనే మెన్షన్ చేశాను. న్యూట్రల్లీ గ్యాసియస్ స్టేట్ యాటమ్, అందులో నుంచి మనం ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నామంటే దానిని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. దీనికి కూడా మనం ఎనర్జీ ఇచ్చేగా రిమూవ్ చేయాల్సింది. ఓకేనా. అయితే ఈ Li+ని మనం వాటర్తో రియాక్షన్ జరిపితే, మనకి Li aqueous అనేది ఫామ్ అవుతుంది. దీనికి ఏంటి ఎనర్జీ రిలీజ్డ్. ఈ ఎనర్జీని ఏమంటాం, హైడ్రేషన్ ఎనర్జీ అని అంటాం. ఎనర్జీ ఏమంటాం, హైడ్రేషన్ ఎనర్జీ అని అంటాం. ఓకేనా, హైడ్రేషన్ ఎనర్జీ అని అంటాం. అయితే దీనికి మనం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ టూ ప్రాసెస్కి మనం ఎనర్జీ ఇచ్చాము, దీనికి మనం ఎనర్జీ రిలీజ్ అయ్యింది. ఎప్పుడైతే Li+ అనేది వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అవుతుందో Li aqueous అనేది ఫామ్ అయింది, ఎనర్జీ రిలీజ్ అయింది. ఈ టూ కేసెస్లో మనం ఎనర్జీ ఇచ్చాము, ఎనర్జీ రిక్వైర్డ్ అయ్యింది. సో యాటమైజేషన్ అయ్యి కంటే హైడ్రేషన్ ఎంథాల్పీకి ΔH వాల్యూ చాలా నెగిటివ్ ఉంటుంది. దేనికైతే ΔH వాల్యూ నెగిటివ్ ఉంటుందో దానికి రెడ్యూసింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా రీజన్. సో యాటమైజేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ΔH పాజిటివ్, ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ΔH పాజిటివ్, ఎనర్జీ రిలీజ్డ్ అంటే ΔH నెగిటివ్. సో ఈ నెగిటివ్ వాల్యూ అనేది లిథియంకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ΔH వాల్యూ నెగిటివ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో దానికి హై రెడ్యూసింగ్ నేచర్ అనేది ఉంటుంది. ఆర్డర్ ఏంటి, లిథియం, సీజియం, రుబీడియం, పొటాషియం, సోడియం. అర్థమైంది కదా. ΔH నెగిటివ్ ఎందుకు వచ్చింది, ఫస్ట్ సాలిడ్ని మనం గ్యాషియస్ కింద కన్వర్ట్ చేయడాన్ని యాటమైజేషన్ అంటాము. ఎనర్జీ రిక్వైర్డ్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ రిక్వైర్డ్ అంటే ΔH వాల్యూ పాజిటివ్. అలాగే ఈ న్యూట్రల్ గ్యాసియస్ స్టేట్ యాటమ్ నుంచి మనం 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తామంటే దానిని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. దీనికి కూడా ఎనర్జీ మనం ఇచ్చే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తాము, రైట్. సో దీనికి కూడా ΔH వాల్యూ పాజిటివ్. ఇప్పుడు నేను ఈ Li+ అనే యాటమ్ని H2Oతో రియాక్షన్ జరిపితే, Li+ని H2Oతో రియాక్షన్ జరిపితే Li aqueous అనేది ఫామ్ అయింది. దీనికి ఏమైంది, ఎనర్జీ రిలీజ్ అయింది. ఎనర్జీ రిలీజ్ అంటే ΔH వాల్యూ నెగిటివ్. దేనికైతే ΔH వాల్యూ నెగిటివ్ ఉంటుందో దానికి రెడ్యూసింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ నేచర్. మనకు ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది, సో జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే ఏం లేదు, డిసోసియేషన్. సో ఇప్పుడు నేను జస్ట్ సిమిలర్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. నేను NaOH తీసుకున్నాను. ఈ NaOHని నేను వాటర్లో వేస్తాను. NaOHని నేను వాటర్లో వేసేస్తే అది వాటర్లో ఎలా డివైడ్ అవుతుంది, Na+OH- కింద డివైడ్ అవుతుంది. సో ఇలా Na+OH- కింద మనకి డివైడ్ అవుతుంది. సో ఏదైతే కాంపౌండ్ వేసిన వెంటనే అయాన్స్ ఇచ్చేస్తుందో సో దానికి సాల్యుబిలిటీ ఎక్కువ ఉందని చెప్తాము. ఏదైతే వేసిన ఒక 1 డేకో కొన్ని అవర్స్కో మనకి ఇలా డిసోసియేట్ అవుతుంది అనుకోండి ప్లస్ అండ్ మైనస్ ఫామ్స్లో, దానికి సాల్యుబిలిటీ తక్కువ అని చెప్తాము. సో ఇప్పుడు ఈ 1A గ్రూప్ ఎలిమెంట్స్లో మనం ఇదే చూడబోతున్నాము. సో అసలు 1A గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఏంటి, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, రైట్. ఇవి ఎప్పుడైతే మనకి వాటర్లో వేసామో ఇవి క్యాటయాన్స్ కాబట్టి మనకి M+ అయాన్స్ కింద డిసోషియేట్ అయిపోతాయి కదా, M+ అయాన్స్ కింద డిసోషియేట్ అయిపోతాయి. అయితే మనకి ఇక్కడ యానయాన్స్లో స్మాల్ సైజ్ యానియాన్స్ అండ్ లార్జ్ సైజ్ యానియాన్స్ అని ఉంటాయి. స్మాల్ సైజ్ యానియాన్స్,
లార్జ్ సైజ్ యానియాన్స్ అని ఉంటాయి. స్మాల్, లార్జ్. స్మాల్ సైజ్లోకి ఏమొస్తుంది? F మైనస్, OH మైనస్, O-2. ఓకే, ఇవి స్మాల్ సైజ్లోకి వస్తాయి. లార్జ్ సైజ్లోకి ఏమొస్తాయి? SO4 మైనస్ 2, NO2 మైనస్, NO3 మైనస్, CO3 మైనస్ 2, Br మైనస్, I మైనస్. వీటికి సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. నేను ఇప్పుడు లిథియం తీసుకున్నా. లిథియం అనేది స్మాల్ సైజ్ యాటమ్, దాని క్యాటియాన్ కూడా స్మాల్ సైజ్లోనే ఉంటుంది కదా. అలాగే నేను స్మాల్ సైజ్ యానియోనే తీసుకున్నా, రైట్. సో ఇప్పుడు దీని మధ్యన బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే సిమిలర్ సైజ్ కదా ఇది. ఒక స్మాల్కి సైజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒక స్మాల్ సైజ్ క్యాటియాన్, స్మాల్ సైజ్ యానియాన్ బాండ్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా జరుగుద్ది. లైక్ సి గైస్, మీరు 2nd క్లాస్లో ఉన్నారు, మీకు 8th క్లాస్ సిలబస్ చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. 2nd క్లాస్ వాళ్ళకి 2nd క్లాస్ సిలబస్ చెప్తేనే మీకు అర్థమవుతుంది. అలానే స్మాల్ సైజ్ వాళ్ళకి స్మాల్ సైజ్తోనే బాండ్ సరిగ్గా ఫామ్ అవుతుంది. సో అయితే ఇప్పుడు స్మాల్ సైజ్ నేను యానియాన్స్ తీసుకున్నప్పుడు వీటిల్లో ఏది బాగా డిసోషియేట్ అవ్వుద్ది? లిథియం అనేది స్మాల్ సైజ్ క్యాటియాన్, F మైనస్ అనేది కూడా స్మాల్ సైజ్ యానియాన్. ఈ రెండింటి మధ్యన బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే రెండు స్మాల్ కాబట్టి బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు విడగొట్టలేం, ఈ బాండ్ అసలు చాలా ఈజీగా విడగొట్టలేం. ఇప్పుడు మనకి స్మాల్, బిగ్, దీన్ని విడగొట్టడానికి 10 minutes చాలు గైస్. అదే ఈ చిన్న ఆటమ్స్ని విడగొట్టడానికి 2 చిన్న ఆటమ్సే కంబైన్ అయినప్పుడు వీటిని విడగొట్టడానికి మనకి చాలా ఎనర్జీ కావాలి, చాలా టెంపరేచర్ రిక్వైర్డ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి OH కూడా స్మాల్ సైజేగా నేను OH తీసుకుంటున్నా. LiOH, NaOH, KOH, RbOH, CSOH. ఇవన్నీ ఏంటి? లిథియం అనేది స్మాల్ సైజ్ క్యాటయాన్, OH మైనస్ ఈజ్ స్మాల్ సైజ్ యానియాన్. ఇలా పెరిగే కొద్దీ కొంచెం క్యాటియాన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, కానీ యానియాన్ సైజ్ సేమ్. యానియాన్ అనేది సేమ్, ప్రతి దాంట్లో యానియాన్ అనేది సేమ్, బట్ క్యాటియాన్ సైజ్ అనేది పెరుగుతుంది. ఈ రెండింటి మధ్యన బాండ్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? క్యాటయాన్ ఏమో పెద్దదైపోతుంది, యానియాన్ ఏమో చాలా చిన్నదైపోతుంది. సో దీనికి బాండ్ ఫార్మేషన్ సరిగ్గా ఉండదు, కాబట్టి ఇది ఎక్కువ ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. వాటర్లో వేసినప్పుడు ఈజీగా బాండ్ బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే బాండ్ అనేది వీక్ ఉంటుంది. ఓకేనా, బాండ్ వీక్ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది. దీనికి బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి అది ఇంత ఈజీగా సాల్యుబుల్ అవ్వదు. అర్థమైందా? అదే నేను లార్జ్ సైజ్ యానియాన్స్ తీసుకున్నాను అనుకోండి, LiCO3 మైనస్ 2, NaCO3 మైనస్ 2, KCO3 మైనస్ 2, RbCO3 మైనస్ 2, CSCO3 మైనస్ 2. ఇప్పుడు ఏమవుతుంది? క్యాటియాన్ సైజ్ చిన్నది, యానియాన్ సైజ్ చాలా పెద్దది. దీనికి బాండ్ ఫార్మేషన్ సరిగ్గా ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు ఇది ఈజీగా సాల్యుబుల్ అయిపోతుంది అనమాట వాటర్లో. దీనికి వీక్ బాండింగ్ ఉంటుంది. కమింగ్ టు సీజియం, లార్జ్ క్యాటియాను, లార్జ్ యానియాన్, బాండ్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇది అంత ఈజీగా సాల్యుబుల్ అవ్వదు. ఎప్పుడైతే యానియాన్ సైజ్ పెద్దగా ఉంటుందో, క్యాటియాన్ సైజ్ కూడా పెద్దగా ఉంటుందో, అప్పుడు అది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎప్పుడైతే యానియాన్ సైజ్ చిన్నగా ఉంటుందో, యానియాన్ సైజ్ చిన్నగా ఉండి క్యాటియాన్ సైజ్ కూడా చిన్నగా ఉంటే ఇది కరెక్ట్గా బాండ్ ఫామ్ అవుతుంది, అది ఇంత ఈజీగా బ్రేక్ అవ్వలేదు. ఓకేనా. చిన్న పాయింట్ ఏంటి అంటే, సిమిలర్ సైజ్ ఉంటే యానియాన్ అండ్ క్యాటియాన్ సిమిలర్ సైజ్ ఉంటే యానియాన్ కానీ క్యాటియాన్ కానీ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది లెస్ సాల్యుబుల్. అది ఏమవుతుంది? అప్పుడు అది లెస్ సాల్యుబుల్. ఓకేనా. అదే డిఫరెంట్ సైజ్ ఉందనుకోండి, యానియాన్ కానీ క్యాటియాన్ కానీ బాండ్ అనేది వీక్ ఉంటుంది. అదేంటి? మోర్ సాల్యుబుల్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్, మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా. మెటల్ ఇన్ లిక్విడ్
అమోనియా. అండ్ స్టిల్ వీఆర్ లెఫ్ట్ విత్ థర్మల్ స్టెబిలిటీ ఒకటి ఉంది, హీటింగ్ ఎఫెక్ట్ ఒకటి ఉంది. అండ్ ఈ 3 టాపిక్స్ చెప్పేసుకుంటే మనకి 50% ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి అయిపోతాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా. వర్డే చెప్తుంది కదా, లిక్విడ్ అమోనియాలో మెటల్ ఉంది. మెటల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం? 1A గ్రూప్ ఎలిమెంట్స్. సో 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఇన్ లిక్విడ్ అమోనియా. ఎప్పుడైతే మనం 1A గ్రూప్ ఎలిమెంట్స్ని లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ చేసామో ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో నేను M అంటే ఏంటి? మెటల్. మెటల్ అంటే మనకి ఈ లెసన్లో ఆల్కలీ మెటల్స్ గైస్, 1A గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా? సి, ఎప్పుడైతే నేను ఈ మెటల్ని లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ చేశానో, అమోనియా యాజ్ సాల్వెంట్, లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ చేశాను, అప్పుడు నాకు ఏమవుతుంది? M++1 ఎలక్ట్రాన్. ఎప్పుడు 1 ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఏమంటాం? మెటల్ అయాన్ అంటాం. మెటల్ అయాన్ అంటాం. ఈ మెటల్ అయాన్ని నేను x మోల్స్ ఆఫ్ NH3తో నేను డిజాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుందని అడుగుతున్నాడు. సో సి, బాండ్ ఫామ్ అవుతుంది కదా. NH3 అంటే ఏంటి? ఇక్కడ H. హైడ్రోజన్ అండ్ నైట్రోజన్లో మనకి నైట్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్, అంటే దీనికి డెల్ మైనస్, దీనికి డెల్ ప్లస్ అనేది వస్తుంది. ఈ మెటల్ అయాన్కి ఏంటి? ప్లస్ కదా, M+ బాండ్ ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ అవుతుంది అప్పుడు? NH3X ప్లస్ ఛార్జ్. అమోనియేటెడ్ మెటల్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. అమోనియేటెడ్ మెటల్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే నేను ఈ మెటల్ అయాన్ని అమోనియాలో డిజాల్వ్ చేశానో నాకు అది M+1 ఎలక్ట్రాన్ కింద డివైడ్ అయిపోతుంది. ఈ M+ మెటల్ అయాన్ని నేను x మోల్స్ ఆఫ్ NH3తో రియాక్షన్ జరిపితే, x మోల్స్ ఆఫ్ NH3లో నేను డిజాల్వ్ చేస్తే నాకు ఇలా బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది విత్ ప్లస్ ఛార్జ్, x మోల్స్. ఓకేనా? అలానే ఇప్పుడు ఈ 1 ఎలక్ట్రాన్ కూడా డిజాల్వ్ అవుతుంది. ఈ 1 ఎలక్ట్రాన్ ఎలా డిజాల్వ్ అవుతుంది? నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. సో సి, ఇప్పుడు నేను ఈ 1 ఎలక్ట్రాన్ని x మోల్స్తో కాదు, y మోల్స్ ఆఫ్ NH3లో నేను డిజాల్వ్ చేస్తాను. అప్పుడేం ఫామ్ అవుతుంది? దీనికి నెగిటివ్ ఛార్జ్ NH. దీనికేమో డెల్ మైనస్, దీనికేమో డెల్ ప్లస్. హైడ్రోజన్కి డెల్ ప్లస్. 1 ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎప్పుడు పాజిటివ్తోనే కంబైన్ అవుతుంది. కాంప్లెక్స్ ఏం ఫామ్ అవుద్ది? ఈ NH3 y మోల్స్ కదా, నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో సింపుల్గా మీకు ఇక్కడ ఛార్జ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎలక్ట్రాన్తో రియాక్ట్ అయినప్పుడు ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్, సో కాంప్లెక్స్కి కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి, 1 స్టెప్లో చెప్తాను. ఎప్పుడైతే మెటల్ అనేది లిక్విడ్ NH3 అమోనియాలో, NH3 అంటే ఏంటి? అమోనియాలో మనం డిజాల్వ్ చేసామో మనకి ఇలాంటి కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది, x మోల్స్ విత్ పాజిటివ్ సైన్. ఓకేనా? దీన్ని ఏమంటాం? అమోనియేటెడ్ మెటల్ అయాన్ అని అంటాం. ఎలక్ట్రాన్ ఏం ఫామ్ చేస్తుంది? ఈ NH3 y మోల్స్, నెగిటివ్ ఛార్జ్. ఇక్కడేమో పాజిటివ్, ఇక్కడేమో నెగిటివ్. సో అసలు దీనివల్ల యూజ్ ఏంటి? అసలు మనం ఎందుకు అమోనియాలో వేసాము? అసలు యూజ్ ఏంటి అంటే కండక్టివిటీ అనేది పెరుగుద్ది. కండక్టివిటీ అనేది పెరుగుద్ది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కండక్టివిటీ అనేది పెరుగుద్ది. అండ్ ఈ సొల్యూషన్స్కి మనకి బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీనికి పారామాగ్నెటిక్ నేచర్ అనేది వస్తుంది. పారామాగ్నెటిక్ నేచర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఎందుకు కలర్ ఫామ్ అవుతుంది? ఎందుకు పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది? అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ వల్ల మనకి ఇదంతా వస్తుంది. అమోనియేటెడ్ ఎలక్ట్రాన్. సో ఈ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ వల్ల మనకి సొల్యూషన్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ దాని నేచర్ కూడా పారామాగ్నెటిక్ నేచర్లో ఉంటుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఇప్పుడు నా ఐడియా ఏంటి అంటే, ఇప్పుడు నేను మెటల్ తీసుకుని లిక్విడ్ NH3లో డిజాల్వ్ చేసినప్పుడు
లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ చేసినప్పుడు నాకు M++1 ఎలక్ట్రాన్ వచ్చింది. నేను మెటల్ అయోన్ అనేది ఎక్కువ అమౌంట్లో మనం వేసేస్తే, ఇప్పుడు ఇది సాల్వెంట్, ఈ సాల్వెంట్లో మనం దీన్ని వేస్తున్నప్పుడు ఇది డిజాల్వ్ అవుతుంది కదా. సో అలా కాకుండా నేను ఇది ఎక్కువ అమౌంట్లో వేస్తాను అనుకోండి, లైక్ 100 ml తీసుకున్నా, 150 grams వేద్దాం అనుకుంటున్నాను నేను. దీనికన్నా ఇది ఎక్కువ క్వాంటిటీలో వేసాను అనుకోండి, ఏమవుతుందో చూడాలని ఉంది. సో ఏమవుతుంది, ఎలక్ట్రాన్ అనేది పెయిరింగ్ జరిగి పారామాగ్నెటిక్ కాస్త డయామాగ్నెటిక్ కింద కన్వర్ట్ అయిపోతుంది. పారామాగ్నెటిక్ కాస్త డయామాగ్నెటిక్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎందుకు? ఎలక్ట్రాన్ పెయిరింగ్ అనేది జరిగి పారామాగ్నెటిక్ కాస్త డయామాగ్నెటిక్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ బ్లూ కలర్ సొల్యూషన్ బ్రాంజ్ కలర్ కింద కన్వర్ట్ అవుతుంది. అసలు ఈ 2 రీజన్స్ వచ్చిందే మనకి ఈ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ వల్ల. సో నేను అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ కాకుండా ఈ సొల్యూషన్లో మెటల్ అనేది ఎక్కువ అమౌంట్లో వేస్తాను అనుకోండి, పారామాగ్నెటిక్ కాస్త డయామాగ్నెటిక్ అవుతుంది, బ్లూ కలర్ సొల్యూషన్ కాస్త బ్రాంజ్ కలర్ సొల్యూషన్ కింద మారుతుంది. ఇదంతా దేనికి? ఎలక్ట్రాన్ అనేది పెయిరింగ్ జరిగింది అనుకోండి, ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా? సో 1A గ్రూప్ ఎలిమెంట్స్లో ఏమేమి ఫామ్ చేస్తాయంటే, లిథియం ఒకటి ఫామ్ చేస్తుంది, అన్నీ ఫామ్ చేస్తాయి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఇవన్నీ ఫామ్ చేస్తాయి. మనకి ఫ్లేమ్ టెస్ట్ ఏ ఎలిమెంట్స్ ఇస్తాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ టెస్ట్ కూడా ఇస్తాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటల్ ఇన్ లిక్విడ్ అండ్ H3. జస్ట్ మీరు ఆ కాంప్లెక్స్ ఏంటని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ స్టెబిలిటీ.